హలో ఎవ్రీవన్! ఈ క్వెషన్ గుర్తుందా? మనం 2.1 ఎక్సర్సైజ్ సాల్వ్ చేసాం కదా! అందులో అడిగిన ఫిఫ్త్ హోంవర్క్ క్వెషన్. క్వెషన్ ఏంటంటే నేను మీకొక సెట్ బిల్డర్ ఫార్మ్ ఇచ్చాను. రోస్టర్ ఫార్మ్‌ని చూజ్ చేసుకోమని చెప్పాను. మనకి సెట్ బిల్డర్ ఫార్మ్ ఏం చెప్తుంది? ఎక్స్ సచ్ దట్ ఎక్స్ ఈస్ ఎ న్యాచురల్ నంబర్ లెస్ దెన్ 10. ఓకే. ఎక్స్ అనేది ఒక న్యాచురల్ నంబర్. మీకు ఆల్రెడీ తెలుసు కదా! న్యాచురల్ నంబర్స్ ఎక్కడి నుంచి స్టార్ట్ అవుతాయి? 1 నుంచి స్టార్ట్ అవుతాయి. అండ్ లెస్ దెన్ 10 అంటున్నాడు. సో ఏమవుతది? 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9. 10 రాయాలా? రాయొద్దు కదా! ఎందుకు అంటే లెస్ దెన్ 10 అన్నాడు. 10 ఈక్వల్ అనలేదు. సో మనం 10ని ఇంక్లూడ్ చెయ్యము. ఓకే. ఇక్కడి వరకు డన్. దాని తర్వాత అండ్ డివిజిబుల్ బై 3 అన్నాడు. ఓకే. ఈ 9 న్యాచురల్ నంబర్స్‌లో డివిజిబుల్ బై 3 అయ్యే న్యాచురల్ నంబర్స్ మనకు కావాలి. ఏంటవి? చూడండి 3 3తోని డివిజిబుల్ అవుతది. అలాగే 6 3తోని డివిజిబుల్ అవుతది. అలాగే 9 3తోని డివిజిబుల్ అవుతది. అంతే కదా! ఈ 1, 2, 4, 5, 7, 8 ఏవి 3తోని డివిజిబుల్ అవ్వవు కదా! సో ఇవన్నీ మనకు అనవసరం. ఈ హైలైట్ చేసిన 3 నంబర్సే మన ఆన్సర్. ఓకేనా? సో అలా అయితే ఏ ఆప్షన్ కరెక్ట్ ఆన్సర్ అంటారు? ఆప్షన్ డి ఈస్ ద రైట్ ఆన్సర్. అక్క ఆగు. ఆప్షన్ సి ఎందుకు కరెక్ట్ కాదు అంటారా? సి. 0 వల్ల ఆప్షన్ సి కరెక్ట్ కాదు. ఎందుకంటే 0 న్యాచురల్ నంబర్ కాదు. 3తో డివైడ్ అవుతది 0 కరెక్టే. కానీ 0 అనేది న్యాచురల్ నంబర్ కాదు. న్యాచురల్ నంబర్ స్టార్ట్స్ ఫ్రమ్ 1. 0 ఇంక్లూడ్ అయితే అదేమవుతది అంటే హోల్ నంబర్ అవుతది. అలా మన థర్డ్ ఆప్షన్ మన లిస్ట్‌లోంచి వెళ్ళిపోతది. అండ్ మిగిలిన 2 ఆప్షన్స్ కూడా కాదు. ఎందుకంటే బి ఆప్షన్‌లో 10 ఇంక్లూడ్ అయింది కాబట్టి ఇది కాదు. అండ్ ఆప్షన్ ఏలో ఏంటి 5 ఉంది. 5 3తో డివిజిబుల్ అవ్వదు. అలా కూడా కాదు. ఓకేనా? ఇంకో హోంవర్క్ క్వెషన్‌తో వస్తాను. అర్థమైందా? అర్థమైతే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి మరి.